వెల్కమ్ టు సిటీ 99 టీవీ. రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా మైనర్ల వాహనాలు నడపడం వల్ల జరుగుతున్నాయని, అందువల్ల వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని శ్రీకాకుళం పట్టణ ట్రాఫిక్ సిఐ అవతారం తెలిపారు. తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రమాదాలు నివారించేందుకు డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ డ్రైవ్లో 12 వాహనాలు మైనర్లు నడుపుతుండగా స్వాధీనం చేసుకున్నామని, అందువల్ల మైనర్లపై తనిఖీలు అధికం చేశామని తెలిపారు. భవిష్యత్తులో తల్లిదండ్రులు ఎటువంటి లైసెన్స్ లేకుండా పిల్లలకు వాహనాలు ఇస్తే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని, ప్రమాదాలు జరిగితే తీరని లోటని, అందువల్ల ముందు జాగ్రత్తగా పిల్లలకు తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించాలని తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందితో సమన్వయంగా వాహనాలు నడిపేవారు కూడా సహకరించాలని, అలా అయినప్పుడే జిల్లాలో ప్రమాదాలు నివారించగలుగుతామని తెలిపారు. ట్రాఫిక్ సిబ్బంది, తల్లిదండ్రులు, వాహనం నడిపే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే తప్పనిసరిగా హెల్మెట్ వాడకం చేసినప్పుడు ప్రమాదాల రహిత జిల్లాగా మార్చగలుగుతామని తెలిపారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, ఇచ్చిన ఏడల చర్యలు తప్పవని తెలిపారు. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ట్రాఫిక్ పోలీసు వారి ముఖ్య విజ్ఞప్తి. గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి జిఆర్ రాధిక ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు రోడ్డు ప్రమాదాలు నివారించడంలో భాగంగా నగరంలోని మొత్తం అంతా కూడా మైనర్ డ్రైవింగ్కి సంబంధించి ఎవరైతే చేస్తున్నారో డ్రైవ్ చేయడం జరిగింది. ఆ డ్రైవ్లో గత ఈ 2 రోజుల్లో 12 వాహనాలు మైనర్స్ మనకి పిల్లలందరూ కూడా అండర్ ఏజ్ వాళ్ళు వాహనాలు నడపడం జరిగింది. ఆ బళ్ళు తీసుకువచ్చి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. రోడ్డు యాక్సిడెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, మైనర్స్ ఇవ్వడం వల్ల తదుపరి జరిగినటువంటి పరిణామాలను వివరించి భవిష్యత్తులో వాళ్ళకి ఎప్పుడు కూడా వాహనాలు ఇవ్వమని తల్లిదండ్రులు రిక్వెస్ట్ మేరకు వాహనాలు విడిచిపెట్టడం జరిగింది. ట్రాఫిక్ పోలీసు వారికి విజ్ఞప్తి చెప్తుంటే ప్రమాదాలు నివారించడం అందరి యొక్క బాధ్యత. అది మీ చేతిలో ఉంది. పట్టణంలో కానీ ఎక్కడికైనా హైవే మీద కానీ ప్రతి ఒక్కరు వాహనం బయటికి తీసేటప్పుడు రోడ్డు ఎక్కిన ప్రతి వాహనం డ్రైవర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ అనేది ధరించవలెను. హెల్మెట్ లోకల్లో కానీ హైవే అనేది లేదు. వాహనం రోడ్డు ఎక్కిందంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి. మనందరూ కూడా రహదారి భద్రతలు అందరూ భాగస్వాములు అవుదాం. మనందరం కలిసి చేస్తే ప్రమాదాలు నివారించవచ్చు. మనందరం కలిసి శ్రీకాకుళం జిల్లాని ట్రాఫిక్ నివారణలో భాగంగా ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి మీ అందరూ కలిసి భాగస్వామ్యంలో మనందరం చేద్దామని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.